వెల్కమ్ టు 99 టీవీ నేను సాయి సుధా. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ మంత్రివర్గ సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 24న ఉదయం 10 గంటలకు తొలి కేబినెట్ సమావేశం అవుతుంది. ప్రభుత్వ ప్రాధాన్యతలపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారు. ఎన్నికల హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై తొలి కేబినెట్లో కీలక చర్చ సాగే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం 8 శాఖలపై శ్వేతపత్రాల విడుదలపై కేబినెట్లో నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రివర్గంలో ప్రత్యేక ప్రస్తావన ఉంటుందని నాయకులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఏపీ అప్పులపై ప్రాథమిక సమాచారం తెప్పించుకుంది ప్రభుత్వం. 14 లక్షల కోట్లకు పైగా ఏపీకి అప్పుల భారం ఉందని ప్రభుత్వానికి సమాచారం అందింది. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి వ్యవహారాలపై విచారణ చేపట్టే అంశంపై కేబినెట్లో కీలక ప్రస్తావన చేసే అవకాశం ఉందన్నారు. ఏపీ మంత్రివర్గ సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 24న ఉదయం 10 గంటలకు తొలి కేబినెట్ సమావేశం అవుతుంది. ప్రభుత్వ ప్రాధాన్యతలపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారు. ఎన్నికల హామీల అమలు, రాజధాని, ఏపీ మంత్రివర్గ సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి. ఏపీకి సంబంధించి ఇప్పటికే కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. దీనికి సంబంధించి 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. మొదటి రోజు అయితేనేమి, 2వ రోజు కూడా సభ్యుల ప్రమాణ స్వీకారాల అనంతరము ఒక పక్కన స్పీకర్ ని కూడా చింతకాయల అయ్యన్న పాత్రుడు, టీడీపీ సీనియర్ నేత అయిన అయ్యన్న పాత్రుని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళు లాంటివి అంటూ కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి ప్రధానంగా కూడా ముందుకు పోవాలనేసి ఇప్పటికే కూడా ఒక పక్కన మంత్రులతో అయితేనేమి, అదే విధంగా చూసుకుంటా ఉంటే అధికారులతోటి కూడా పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రివ్యూ నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి గతంలోనే ఏదైతే అధికారులతోటి రివ్యూ నిర్వహించిన అనంతరం కూడా ఏదైతే ప్రతి శాఖ నుంచి శ్వేతపత్రం విడుదల చేయాలి, దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా సిద్ధం చేయాలనేసి ముఖ్యమంత్రి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 24వ తారీఖున కూడా కేబినెట్ మీట్ ని కూడా మంత్రివర్గ సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు. ఈ మంత్రివర్గ సమావేశము సోమవారం ఉదయం 10 గంటలకు కూడా ఏదైతే వెలగపూడిలోని సచివాలయంలో కూడా నిర్వహిస్తారు. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఎన్నికలకు హామీలు అయితేనేమి, అదే విధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అయితేనేమి, రాజధానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అసలు రాజధాని విస్మరించడం అయితేనేమి, అదే విధంగా కూడా 3 రాజధానులు ప్రకటించడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా కనీసం రాజధానిలో కూడా ఒక ఇటుక కూడా పెట్టిన పరిస్థితి లేదంటూ కూడా ఇప్పటికే చాలా వరకు కూడా రాజధాని రైతులు కూడా తీవ్రంగా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన నారాయణ కూడా పూర్తి స్థాయిలో కూడా రాజధాని పట్ల పూర్తిగా కూడా ప్రతి ఒక్కటి కూడా వేగంగా పనులు నిర్వహించాలనేసి అధికారులు కూడా ఆదేశించారు. దీనికి సంబంధించి ఒక పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా 2 రోజుల క్రితం కూడా రాజధాని ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా పర్యటించడం జరిగింది. అదే విధంగా చూసుకుంటా ఉంటే ముఖ్యమంత్రి తన మొదటి పర్యటనని ఏపీకి జీవనాడైన పోలవరాన్ని నిర్మించాలనేసి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించి ఒక ప్రత్యక్షంగా వెళ్లి కూడా దానికి సంబంధించి పూర్తిగా కూడా పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఒక పక్కన హామీలకు సంబంధించి
కూటమి అధికారంలోకి రావడానికి సంబంధించి ముఖ్యంగా కూడా ఒక పక్కన బీజేపీ, జనసేన, టీడీపీకి కూటమిగా ఏర్పడేది. దీంతో భారీ మెజార్టీ తోటి కూడా అత్యధిక సీట్లు కూడా సాధించింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే హామీలు ఇచ్చామో ప్రతి హామీని కూడా నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాలుగా కూడా కేబినెట్ భేట్ లో కూడా 8 శాఖలకు సంబంధించి ఇప్పటికే శ్వేతపత్రాలు కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేకుండా పూర్తి స్థాయిలో కూడా అప్పులకే పరిమితం అయిపోయింది. ఆర్బీఐకి అయితేనేమి వివిధ రకాలుగా అన్ని రకాలుగా రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం అయితే ఆస్తుల్ని పూర్తి స్థాయిలో కూడా తాకట్లో పెట్టిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా 14 లక్షల కోట్లకు పైగా అప్పు ఉన్నట్లు కూడా ఒక రకంగా కూడా దీనికి సంబంధించి నివేదిక కూడా సిద్ధం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి సంబంధించిన అప్పుల పరిస్థితి అయితేనేమి, అదే విధంగా అభివృద్ధి పరిస్థితి, సంక్షేమ ఫలాలు, ఏదైతే ఎన్నికల హామీలకు సంబంధించి పూర్తిగా కూడా ఈ కేబినెట్ భేట్ లో కూడా చర్చించడానికి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సాయి సుధా. రఘువేంద్ర, అయితే ఈ తొలి కేబినెట్ లో ఏ అంశాల మీద కీలక చర్చ జరుగుతుంది? ఏ బిల్లులకు సంబంధించి ఏమైనా ప్రతిపాదనలు జరిగే అవకాశం ఉందా? అంటే కీలకంగా కూడా ఏదైతే హామీలు అయితేనేమి, అదే విధంగా చూసుకుంటా ఉంటే ఈ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా కూడా మొదటి సంతకం చేస్తాననేసి కూడా మెగా డిఎస్సికి సంబంధించి చేశారు. అదే విధంగా కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితేనేమి, అన్న క్యాంటీన్లకు పరిస్థితి అయితేనేమి, స్కిల్ సెన్సెస్ అయితేనేమి, వీటన్నిటికీ సంబంధించి 5 ప్రధానంగా కూడా సంతకాలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కేబినెట్ లో కూడా బిల్లులకి ఏదైతే అసెంబ్లీ పెడతారో దీనికి సంబంధించి కూడా ఒక పక్కన కేబినెట్ లో కూడా చర్చించే అవకాశం ఉంది. దీనితో పాటు కూడా ప్రధానంగా కూడా ఏదైతే ఎన్నికల హామీల అమలు, రాజధాని అభివృద్ధి, పోలవరానికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి కూడా ఒక పక్కన కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో కూడా ఎంత రాజధానికి సంబంధించి అప్పుడు మోడీ వచ్చి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అదే విధంగా పోలవరం ప్రాజెక్టుకి కూడా దీనికి సంబంధించి కేంద్రం నుంచి కూడా నిధులు రావాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి కేబినెట్ లో వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చించే అవకాశాలు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. సాల్సిగా. రైట్ రఘువేంద్ర, థ్యాంక్ యూ. ఏపీ 16వ అసెంబ్లీ స్పీకర్